శేఖర్ భాష గారు, జానీ మాస్టర్ గారి ఆయన కేసు అయింది, ఇష్యూ అయింది, ఓకే బాగానే ఉంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు కొత్త పర్సన్ని ప్రెసిడెంట్గా జోసెఫ్ ప్రకాష్ తను ప్రెసిడెంట్గా చేశారు. అంటే ఆయన మీద కూడా కేసులు ఉన్నాయా? ఎందుకంటే చాలామంది కూడా దాంట్లో కేసుల బాధితులు ఉన్నారు, వాళ్ళే ఎలక్షన్లు నిలబడ్డారని ఒక మాట వింటుంది. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇది ఇవాళ రేపట్లో కేసులు లేని వాళ్ళే కరువు అయిపోయారు. అంటే ఆయనే కాదు, ఆ ఎలక్షన్లో పోటీ చేసిన మిగతా వాళ్ళ మీద కూడా ఈ కేసు ఉంది. బేసికలీ ఈ కేసుకి నేపథ్యం తెలంగాణ ఉద్యమం. ఓకే. ఆ టైంలో తెలంగాణకి సపరేట్గా డాన్సర్స్ అసోసియేషన్ పెడదాం అని చెప్పి కొంతమంది ప్రయత్నించిన టైంలో వీళ్ళు వెళ్ళి ఒక ఏదో పెర్ఫార్మెన్స్ షూటింగ్ ఏదో జరుగుతుంటే ఈ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎలా కార్డు లేకుండా మీరు మీ సొంతగా చేసుకుంటారని చెప్పి అడిగినప్పుడు అక్కడ వీళ్ళ మీద కేసులు పెట్టించారు. జనరల్గా తెలిసిందే కదా, ఉండేది ఎంతైతే ఇంత చేస్తారు. సో అలా వాళ్ళ మీద కొన్ని కేసులు నమోదైనాయి. దాంట్లో కన్విక్షన్ కూడా అయింది. కన్విక్షన్ అంటే 6 నెలల పాటు జైలు శిక్ష కూడా వేశారు. అందులో ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికైనా మీరు చెప్పిన ఆయన కూడా ఉన్నాడు, అండ్ అలాగే పోటీ చేసిన మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్నికైనా పైన కూడా కేసు ఉంది, 6 నెలలు శిక్ష అనుభవించాడు. 6 నెలల శిక్ష అనుభవించలేదు, అప్పీల్కి వెళ్ళారు. అంటే జైల్లో ఉన్నాడు కదా, కొన్నాళ్ళు 14 రోజులు రిమైండ్లో పెడతారు కదా, తర్వాత ఇది అప్పీల్కి వెళ్తారు. సో బేసికలీ ఇదే రేప్ కేసే. రేప్ కేసు ఏదైతే జానీ మాస్టర్ మీద ఉందని చెప్పి ఆయన పక్కన పెట్టారో, మరి అదే కేసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీరు కూర్చోబెడుతున్నారు కదా. అసలు ఇవన్నీ కాదండి, ఊరికే ఏదో నామకే వాస్తే వాదనలు తప్ప. అంటే ఈయన్ని కూర్చోపెట్టకుండా ఉండకూడదని భారీ కుట్ర జరుగుతోంది అనేది ఈ చిన్న పిల్లోడికి కూడా అర్థమైపోతుంది. చాలా చిన్న పిల్లోడిని అడిగినా వాడికి చాలా క్లియర్ కట్గా అర్థమైపోయేంత విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చినా కూడా బెయిల్ ఆపడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారంటే ఎంత ఖర్చు ఉంది. అండ్ మీరు ఇంతకుముందు ఒక అమ్మాయికి కేసు గురించి మాట్లాడుతుందా, ఒక చిన్న పిల్ల 12 ఏళ్ల అమ్మాయి మీద ఈరోజు వీడియో బాగా వైరల్ అవుతుంది. అది వాళ్ళ ఎవరో బంధువుల తాత అవుతాడు, వరుసకి తాత, చిన్నమ్మ మామ. సో అత్యాచారం చేస్తే అలాంటి వాడి మీద పోక్సో కేసు పెట్టాలి కదా. అవును, మరి ఎక్కడ పెట్టారు పోలీసులు పెట్టకపోగా. అంటే 12 ఏళ్ల అమ్మాయి, లిటరలీ 12 ఏళ్ల అమ్మాయి అంటే ఎవరు కూడా చిన్నపిల్ల అనుకుంటారు. 16 ఏళ్ళు అన్నప్పుడు మన సాహిత్యంలో స్వీట్ 16, 16 ఏళ్ల వయసు ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ 16 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళు, పిల్లలు కానీ వాళ్ళు కూడా ఉన్నారు. 17 ఏళ్ల 364 రోజులు ఉన్న వాళ్ళు కూడా మైనరే. కానీ 12 ఏళ్ల అమ్మాయి వేరు, ఆమె వేరు కదా. ఆమె కూడా 5 ఏళ్ల తర్వాత వచ్చి కేసు పెట్టింది జానీ మాస్టర్ మీద. 5 ఏళ్ల తర్వాత ఆయన నన్ను ఏదో చేసాడు అన్నట్టుగా వచ్చి కేసు పెట్టి దానికి ఏ రకమైన సాక్ష్యాలు లేకపోయినా కూడా పోక్సో పెడతారు. కానీ 12 ఏళ్ల అమ్మాయి వెళ్ళి అడిగితే న్యాయం లేదు, కేసు లేదు. దీనికి మనకేం అర్థమవుతుంది అంటే, డబ్బున్నోడిది ఒక లెక్క, లేకపోతే బలం ఉన్నోడిది ఒక లెక్క. నీ వెనకాల పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు, కేసులు అలా పడతాయి, అంతే కదా. దీంట్లో మనకి చాలా క్లియర్ కట్గా ఒక పెద్ద శక్తి ఏదో వెనకాల ఉండి నడిపిస్తుంది జానీ మాస్టర్కి అగెనెస్ట్గా అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఇవన్నీ కూడా మనం మాట్లాడిపోయింది, ఇదే కేసులు ఆయన మీద ఉన్నాయి, వాళ్ళ మీద ఉన్నాయి. మరి డిస్క్వాలిఫై చేయాలంటే అందరినీ డిస్క్వాలిఫై చేయండి, అంతేగా, అదే రూల్ ప్రకారం. కాదు కదా, అది చేయరు. మళ్ళీ అలా పెట్టాలంటే మనుషులే దొరకరు మీకు. అందరు వెళ్ళి అక్కడ గలాట్లో పాల్గొన్నారు, అందరినీ ఇది చేశారు. ఇది పక్కన పెడితే అసలు మీ ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు మీ ఆఫీస్లో మీరు పరిష్కరించుకోవాలి తప్ప పక్క ఆఫీస్ ఎవడో వచ్చి రై నేను తీర్పు చెప్తాను పక్క జరుగు అంటే ఎట్లా? ఎంతవరకు కరెక్ట్? సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో పాష్ కమిటీ, పాష్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి కమిటీలు వేస్తారు, ప్రతి ఆఫీస్లోనూ ఉండాలి. ఈ 2013లో ఎప్పుడో నోటీస్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ప్రతి ఆఫీస్లోనూ కూడా దీనికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపడతారు, క్విజ్ కూడా పెడతారు. మాకు కూడా జరుగుతుంది, మా ఆఫీస్లో కూడా ఒక క్విజ్ ఉంటుంది, దానికి సంబంధించి మనం రాసి పాస్ అవ్వాలి. అవన్నీ కూడా ఇది ఏది తప్పు ఏది రైటు అని చెప్పి ఏబిసిడీలు ఇస్తాం, మనం టిక్ పెట్టాలి. ఇది రిగోరస్గా ప్రతి మల్టీనేషనల్ కంపెనీలోనూ అన్నిట్లోనూ అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్న కంపెనీస్లో జరగాల్సిందే. అయితే దీని గురించి ఫస్ట్ అవేర్నెస్సే లేకపోవడం పక్కన పెడితే, అసలు దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ తప్పు జరిగితే పక్కన ఆఫీస్ వాడు వచ్చి తీర్పు చెప్పడం విచిత్రం. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక పాష్ కమిటీకి సంబంధించి చెప్తుందంటే, ఒకనొక ఆఫీస్లో ఎట్లాగే జరిగితే వేరే వాళ్ళు వచ్చి చెప్తే నాన్ మెంబర్స్, ఇప్పుడు ఎవరైతే తీర్పు చెప్తున్నారో వాళ్ళు ఈ కమిటీలో మెంబర్స్ అయి ఉండాలి. మెంబర్స్ కాని వాళ్ళని గురించి నువ్వు తీర్పు చెప్పలేవు.
ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయి మీద ఆరోపణ చేసింది, నువ్వు పెదరాయుడుగా వచ్చి తీర్పు చెప్తున్నావు. అప్పుడు వీళ్ళిద్దరూ నీ దాంట్లో మెంబర్ అయి ఉండాలి. నువ్వు సపోజ్ ఫిల్మ్ ఛాంబర్లో మెంబర్ అనుకో, జానీ మాస్టర్ ఆ అమ్మాయి ఇద్దరు కూడా నీ ఫిల్మ్ ఛాంబర్లో కనుక మెంబర్లు అయితే నువ్వు తీర్పు చెప్పచ్చు. లేదు నువ్వు అట్లీస్ట్ ఈ డాన్సర్స్ అసోసియేషన్లోనో లేకపోతే కొరియోగ్రాఫర్ అసోసియేషన్లోనో మెంబర్ అయితే నువ్వు తీర్పు చెప్పచ్చు. అసలు అంటే వీళ్ళది సొసైటీ ప్రకారం రిజిస్టర్ అయింది, ట్రేడ్ యూనియన్ లాస్ ప్రకారం, బైలాస్ ప్రకారం అసలు ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి అథారిటీ లేదు అన్నట్టుగానే నేను కొంతమంది పెద్ద వ్యక్తులతో మాట్లాడి తెలుసుకున్న విషయం. పెద్ద లాయర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అసలు ఎలా చేస్తారు, అలా ఇంపాసిబుల్ కదా. అంటే చైర్మన్ గారు రమ్మన్నారు, వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? చైర్మన్ గారు ఉద్యోగం ఇచ్చారు చేస్తున్నావు, వాచ్మెన్ గారు పొమ్మంటారు వెళ్ళిపోతావా? ఏం సంబంధం నీకు? సంబంధం లేని వ్యక్తి వచ్చి తీర్పు చెప్పాడు అనేదే ఇక్కడ అసలు పాయింట్. అండ్ అది కూడా ఆ తీర్పు చాలా బయాస్డ్గా కావాలని నేను తొక్కడానికి ఇచ్చినట్టుగా ఉందన్నట్టుగానే చెప్తున్నాను. కానీ వీళ్ళు అనేది ఏంటంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఇప్పుడు ఈ 24 క్రాఫ్ట్స్ ఏవైతే యూనియన్లు ఉన్నాయో దాన్ని అఫిలియేషన్ పొందినాయి. అది గవర్నమెంట్ దాని నుంచి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన దాన్ని మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అఫిలియేషను, దీని అఫిలియేషన్ అండర్లు ఇవన్నీ నడుస్తాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే చెప్తుందో దాన్ని ఉన్న అసోసియేషన్స్ రూల్ శిరోధార్యంగా భావించాలి, రూల్ చేయగలవు. ఎందుకంటే దాంట్లో ఏమైనా తప్పు జరిగినప్పుడు వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చేది వీళ్ళకే. దాంట్లో ఏ కమిటీలో దేంట్లో ఏ అసోసియేషన్ అయినా దీని అప్లికేషన్ పొందాలి. అందుకనే నేను మీకు కోట్ చేసి చెప్తున్నానంటే అనుకోవడం వేరు, నిజం వేరు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అది చాలా క్లియర్ కట్గా ఇలాంటి ఒక పాష్ కమిటీకి సంబంధించిన తీర్పే. క్లియర్ కట్గా నాన్ మెంబర్స్, మీ ఆర్గనైజేషన్లో లేని మెంబర్స్కి మీరు తీర్పు ఇవ్వలేరు. ఖచ్చితంగా వాళ్ళు మెంబర్స్ అయి ఉండాలి. వీళ్ళ మీద మీకు ఏ రకమైన అధికారం ఉంది అనేదాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. బైలాస్ అని ఉంటాయి ప్రతి అసోసియేషన్కి. ఇది సొసైటీ ప్రకారం రిజిస్టర్ అయింది. రిజిస్టర్ ఆఫ్ సొసైటీ అండ్ రిజిస్టర్ దగ్గర దీన్ని పోస్ట్ చేయాలి. మాకు అధికారం ఉందా లేదా అని వాళ్ళు చూపించాలి, ఫస్ట్ పాయింట్. సో దాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు. మేబీ దాని మాస్టర్ ఛాలెంజ్ చేస్తారేమో కూడా మనం చూడాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ ఎన్నిక చెల్లదు. ఈ ఎన్నిక చెల్లదు. తర్వాత జానీ మాస్టర్ని బట్టి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నేను చూసిన దాని ప్రకారం, నేను చదివిన లిటరేచర్ ప్రకారం, నేను కలిసిన విశ్లేషకులు కావచ్చు, నేను చదివిన తీర్పులు కావచ్చు, వీటన్నిటి గురించి నేను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఇట్లా వేరే పాష్ కమిటీకి వీళ్ళ మీద అధికారం లేదు అనేదే అక్కడ జరుగుతున్న పెద్ద అభిప్రాయం. సో చూద్దాం ఫ్యూచర్లో ఎక్కడ దాకా వస్తుంది. కోర్టు ఏం చెప్తుంది, హైకోర్టు సుప్రీంకోర్టుకు వస్తుంది కాబట్టి వాళ్ళు తోసిపుచ్చేసారు అక్కడ నుంచి చెల్లదు అని చెప్పేసి. హైకోర్టు ఏం తెప్పిస్తుందో చూద్దాం. సుప్రీంకోర్టు వేరే, అది వేరు. బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని అది వేరు. ఇది ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నిక చెల్లదు అని పాష్ ఇచ్చిన, అదే ఈయన చేయకూడదు 2 టర్మ్స్ పాటు అని ఇచ్చింది. ఎలా వ్యాలిడ్, అసలు ఈ పాష్ కమిటీ వ్యాలిడా కాదా, తీర్పు వ్యాలిడ్ పక్కన పెట్టేసేయండి, అసలు ఈ పాష్ కమిటీ వ్యాలిడా కాదా అనే దాని గురించే ఇప్పుడు చర్చ జరగాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా మీరు ఒక కార్డు తీసుకోవాలంటే, అంటే ఎక్కడైనా పని చేసుకోవాలంటే కార్డు కావాలి, ఒక డాన్సర్గా చేయాలంటే కార్డు కావాలి. ఒక డాన్సర్కి కార్డుకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు తెలుసా మీకు? ఎంత? 4 లక్షలు చిల్లర. అవును, ఈ వీళ్ళ దాంట్లో దారుణంగా అండి. మరి ఒక కొరియోగ్రాఫర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు తెలుసా? 6 లక్షలు చిల్లర. సో ఫైటర్కి వెళ్ళాలంటే 3 లక్షలు 4 లక్షలు సంథింగ్ కట్టాలి. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఫైటర్ కట్టాలి. ఫైట్ అసిస్టెంట్ చేసుకొని మాస్టర్ తీసుకోవాలంటే మళ్ళీ దానికి కట్టాల్సిందే. దానికి 6 లక్షలు 8 లక్షలు టెస్ట్ ఉంటుంది, పాస్ అవ్వాలి, మళ్ళీ దానికి కట్టాలి. ఎందుకు 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 అంత కట్టాలి అంటే, నా రైట్స్ నువ్వేవో ప్రొటెక్ట్ చేస్తున్నావు అంతేగా అనే దానికోసమే కదా. మరి ఎక్కడ ప్రొటెక్ట్ చేశారు జానీ మాస్టర్ రైట్స్ని? జానీ మాస్టర్కి హక్కుని ఎక్కడ ప్రొటెక్ట్ చేశారు అంత డబ్బులు కట్టించుకొని? ఇంకొక పక్కన పెడితే అసలు అంతంత డబ్బులు కట్టాలా? ఇప్పుడు మీకు మంచి టాలెంట్ ఉంది, మీ టాలెంట్ బేస్ చేసుకుని మీరు వెళ్ళాలి తప్ప ఇది ఏమన్నా స్కూల్ డొనేషన్లా? స్కూల్ డొనేషన్లు కూడా తప్పే, నేనేమి దాన్ని కూడా సపోర్ట్ చేయను. బట్ 4 లక్షలు 6 లక్షలు ఏంటండి ఇది? సామాన్యుడు నడ్డి విరగొట్టినట్టే కదా. అంతే కదా. దాని గురించి కూడా నాకు తెలిసి కొంతమంది పోరాడారు, వాళ్ళని కూడా తొక్కారు. సో ఆ పోరాటం చేసిన వాళ్ళని కూడా తొక్కారు. బట్ ఇది సామాన్యుడికి అందుబాటులోకి రావాలనే విషయం కూడా మనం చర్చించాలి. ఇది డాన్సర్స్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, రావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కూడా ఇదేంటంటే వెళ్ళేటప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం కదా అంటారు. ఒక 10 ఏళ్ల తర్వాత 6 లక్షలు, ఇప్పుడు 6 లక్షలు సమానమేనా? కాదు కదా. కాదు కదా. యు ఆర్ ఎంజాయింగ్ ద ఇంట్రెస్ట్.
నిజానికి డొనేషనే ఇది. అసలు ఫీజు ఎంతో ఉంటుంది, 1200 1400 ఉంటుంది. సో వీటన్నిటి గురించి కూడా మనం చర్చ జరగాలి. ఎంతోమంది కొరియోగ్రాఫర్లు కావాలనుకున్న వాళ్ళు, డాన్సర్స్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది మోయలేని భారం అవుతుంది. సో మనం ఖచ్చితంగా దీని గురించి కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇవి రేట్లు తగ్గించాలి. అవేర్నెస్ కావాలి సార్, కంపల్సరీ ప్రతిదానికి అవేర్నెస్. ఎవరన్నా సరే ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మేమందరం ఇంత కట్టాం కదా, వచ్చేవాడికి ఎందుకు తగ్గిస్తావు అనేది వచ్చేస్తుంది. సో ఏంటంటే మనందరం ఇంట్లో ఉన్నాం కదా, వేరే వాళ్ళు తక్కువగా వచ్చేస్తే మనకి నచ్చదు. అలా కాకుండా ఏదన్నా ఒక విన్-విన్ సిచ్యువేషన్ లాగా వీళ్ళకి డబ్బులు వీళ్ళకి ఇచ్చేయడం, తర్వాత రాబోయే వాళ్ళకి తగ్గించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఒక మంచి వాతావరణంలోకి తీసుకెళ్ళాలి తప్ప టూ మచ్ ఆఫ్ ఇది కదా, 6 లక్షలు 4 లక్షలు మరీ టూ మచ్. వీటి గురించి కూడా పోరాడాలి, ఖచ్చితంగా పోరాటం జరగాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.